హాయ్ అక్క, నమస్తే. హాయ్ అండి, నమస్తే. సో ఇప్పుడు మాధురి రాథోడ్ సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది కదా, సో ఆమె గురించి ఏం చెప్తారు? ఏం చెప్తామండి, చెప్పి చెప్పి నోరంతా పోతుంది. ఫైనల్గా ఒకటైతే చెప్తా వినండి. అమ్మాయిలు రాజ్ కుమారి ఐడియా ఉందా? అగ్ని పరీక్ష 2లో ఇప్పుడు రన్ అవుతుంది. ఆ అమ్మాయి పిల్లల్ని కానీ హస్బెండ్ ఇంకా టార్చర్ పెట్టినా, ఫ్యామిలీ టార్చర్ పెట్టినా, తన క్యారెక్టర్ ఎక్కడ కూడా కోల్పోకుండా తనంతేందో ప్రూఫ్ చేసుకొని ఒక సోషల్ మీడియాలో ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మారి ఒక ప్రమోషన్స్ చేసి తను ఇప్పుడు బిగ్ బాస్ అండ్ అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయ్యి తన సత్తా ఏందో తను ప్రూఫ్ చేసుకుంటుంది. అంటే క్యారెక్టర్ ఎక్కడ కూడా లూజ్ అవ్వలేదు. తన హస్బెండ్ అలా అని, ఫ్యామిలీ అలా అని ఎక్కడ కూడా తన క్యారెక్టర్ లూజ్ అవ్వకుండా, ఎక్కడ కూడా తను అంటే ఇలాంటి రాంగ్ స్టెప్స్ చేయకుండా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని అక్కడ నిల్చుంది. అండ్ మాధురి రాథోడ్ గారు మీకు డాన్స్ ఉంది, అండ్ మీకు మంచి ఎక్స్ప్రెషన్, మంచి స్ట్రక్చర్ అన్నీ ఉన్నాయి. సో అన్నీ ఉన్న మీరే ఒకరికి లొంగు తీసుకుంటే లొంగిపోతారా అండి? ఇలాంటివి చాలా ఉంటాయి కెరియర్లో, చాలా ఫేస్ చేయాలి. అంతేగాని పెళ్ళైన అబ్బాయితో వెళ్ళి మీరు క్యారెక్టర్ని మొత్తం మీరే లూజ్ చేసుకున్నారు. ఇది రాంగ్, అబ్బాయిది రాంగ్, అమ్మాయిది రాంగ్. సో మీరు నిదర్శనంగా ఉండాలంటే నేను ఇప్పట్లో ఈ జనరేషన్లో ఒకే ఒక వ్యక్తి రాజ్ కుమార్, అగ్ని పరీక్ష 2 రాజ్ కుమారినే నేను ఉదాహరణ తీసుకున్నాను. బికాజ్ ఎందుకు తననే అంటే చెప్పాను కదా ఇప్పుడే మీకు, తనంత ఎంత ఓపికగా యాక్సిడెంట్ అయినా పిల్లల్ని వదిలేయకుండా, ఫ్యామిలీని వదిలేయకుండా, హస్బెండ్ వదిలేయకుండా స్టిల్ ఆమె ఒంటరిగా పోరాడుతుంది తన కెరియర్ కోసం. అలా ఉండాలి పట్టుదల. అది లైఫ్ అంటే, అది ఇండిపెండెంట్ అంటే, అది అమ్మాయి అంటే. ఇలా చేసి తప్పులు చిక్కి ఇవాళ నాకు అదైంది ఇదైందంటే ఇది కాదు అసలు. ఇది చేంజ్ చేసుకొని అమ్మాయిలు ఇండిపెండెంట్గా బతకడం నేర్చుకుంటే మీ కెరియర్ను మంచిగా, లేకపోతే పోకవాలి.